ఆమేన్. చెప్దాం అందరం సంతోషంగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ వ్యవస్థగా మారినటువంటి మనమందరము ఒక కాడిని మోసుకొని స్థలంలోనికి వచ్చాము. కుటుంబ వ్యవస్థగా మారినటువంటి వ్యక్తిని మనం ఒకవేళ అడిగాము అనుకోండి, ఏదో అతని జీవితం కొన్నాళ్ళు సంతోషంగా, మరికొన్నాళ్ళు ఆనందంగా, మరికొన్నాళ్ళు అలా జరిగిపోతూ ముందుకు నడిపించబడుతూ ఉంటుంది. కుటుంబ వ్యవస్థగా మారినటువంటి వ్యక్తిని మనం ఒకవేళ అయ్యా ఎలా ఉన్నావు అంటే, ఏ రీతిగా బ్రతుకుతున్నావు అంటే, ఎలా నీ జీవితం ముందుకు నడిపించబడుతుంది అంటే, ఆ వ్యక్తి ఏం సమాధానం చెప్తాడండి? కుటుంబ వ్యవస్థగా మారినటువంటి నువ్వు ఒక కాడిని మోసుకొని స్థలంలోనికి వచ్చావు. ఒక కాడి. వాస్తవానికి కాడి ఎవరు మొయ్యాలి? ఎద్దులు మోస్తాయి. కాడి ఎద్దులు మోస్తాయి. ఎందుకయ్యా అంటే పొలాన్ని దున్నటానికి ఎద్దుల మీద కాడి ఆ ఎద్దుల యొక్క యజమాని పెట్టి ఆ పొలమంతటిని దున్నేంత వరకు ఆ కాడిని ఎద్దుల మీద నుండి దించడు. అలాంటిది ఎద్దులు మొయ్యవలసినటువంటి కాడి ఈరోజు కుటుంబ వ్యవస్థగా మారినటువంటి మేము మోస్తూ వచ్చాము అని నీవు చెప్పావు కదయ్యా. కొంచెం దాని గురించి మాకు అర్థమయ్యేటట్లుగా నీవు బోధిస్తావా అంటే, ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని తదుపరి ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని పరిశుద్ధాత్మ ద్వారాగా మనం అందరము నేర్చుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదవగలిగినప్పుడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదవగలిగినప్పుడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. మనమందరము ఎవరమయ్యా అంటే ఆయన యొద్దకు వచ్చినటువంటి వారము. ఎవరి యొద్దకు? యేసయ్య యొద్దకు. కనుక మనమందరము ఏదో పరాయి వారము కాదు. మనమందరము యేసయ్య వారము. యేసయ్య వారముగా మార్చబడిన క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనందరితో యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, నా కాడి మీ మీద పెట్టుకొని నా యొద్ద నేర్చుకొనండి. వాస్తవానికి ఎద్దుల మీద ఉండవలసినటువంటి కాడి ఈరోజు కుటుంబ వ్యవస్థ మోస్తూ ఉన్నది. ఒక కాడితో ఈ స్థలంలోనికి మనం అందరము వచ్చాము. ఏంటయ్యా కాడి అంటే 28వ వచనంలో మనం చదివినప్పుడు, ప్రయాస అనే ఒక కాడి, భారము అనే ఒక కాడి, బలహీనత అనేటువంటి ఒక కాడి, అనారోగ్యము అనేటువంటి కాడి, చిక్కులు అనేటువంటి కాడి, వేదన అనేటువంటి కాడి, రోదన అనేటువంటి కాడి, అసమాధానం అనేటువంటి కాడి, నిన్ను మరణములోనికి నడిపించేటువంటి కాడి చేత ఈ స్థలములోనికి వచ్చావు. అందుకే ఆ కాడి చూచినటువంటి యేసయ్య ఆ కాడిని కుటుంబము మీద నుండి తొలగించి యేసయ్య కాడిని నీ కుటుంబము మీద పెట్టాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం అందరం చేతులూపుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాడితో వచ్చావు ఈ స్థలంలోనికి? ప్రయాస అనే కాడితో వచ్చావా?
ప్రయాస పడుతున్నావు, కుటుంబములో, సమాజములో, వ్యక్తిగతమైనటువంటి నీ అవసరాల నిమిత్తమై ప్రయాస పడుతున్నావు, బిడల నిమిత్తమై ప్రయాస పడుతున్నావు. నీ ప్రయాస అంతా ప్రయాసగానే మిగిలిపోతూ ఉన్నదా? నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతూ ఉన్నదా? నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం లేదా తల్లి? నీ ప్రయాసకు తగినట్లుగా నీ జీవితంలో ఆనందము లేదా? నీ ప్రయాసకు తగినట్లుగా నీ జీవితంలో నెమ్మదిని అనుభవించగలుగుతూ ఉన్నావా? దేని కొరకు నీ ప్రయాస? నీ ప్రయాస ఏమైపోతూ ఉన్నది? ప్రయాస భారముగా మారిపోతూ ఉన్నదేమో. నీ ప్రయాసను చూచినటువంటి వారు నీ వద్దకు వచ్చి విడిపించటానికి నీకు సహకారులుగా ఒకవేళ ఉన్నారో లేదో పరిశీలన చెయ్యమ్మా. అందరూ చూచి నవ్వేవారే. నీ ప్రయాసను చూచి అందరూ భారము కలిగినటువంటి మాటలు చేత నీ జీవితంలో నిన్ను గుచ్చేటువంటి వారే. అందుకే ఆ కాడి ఈరోజు తొలగి నీ ప్రయాస, నీ భారము అనేటువంటి కాడి నీ కుటుంబము మీద నుండి తీసివేసి ఆయన కాడి నీ మీద పెట్టాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అసలు యేసయ్య కాడి ఏంటి? చివరిలో మనం చూద్దాం. 2 hours 2 గంటలు మనం దేవుని సన్నిధిలో కూర్చోలేక, 2 గంటలు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం ఆరాధించలేక, ఒకవేళ ఆరాధిస్తూ ఉన్నామే అనుకుందాం, ఏమనుకుంటామో తెలుసా? మన జీవితంలో నేను 2 hours 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని ఎంత త్యాగం చేస్తున్నానో నేను యేసయ్య కొరకు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎంత త్యాగం చేస్తున్నానో, ఎంత సమయాన్ని నేను దేవుని కొరకు ఇస్తున్నానో. మీరేమనుకోనంటే ఒక చిన్న విషయం మీతో పంచుకుంటాను. మీరేమనుకోనంటే చెప్పమంటారా? 2 hours మనం దేవుని సన్నిధిలో, 2 గంటలు మనం దేవుని సన్నిధిలో కూర్చోవటానికి మనం అసలు ఎవరు అండి? బ్రదర్స్, ఎవరు మనం? ఒక ఆఫ్టర్ ఆల్ గాళ్ళం మనం. ఎందుకో చెప్పనా? వేవేల దూతలతో, కెరూబులు సెరూబులు స్తుతుల మీద ఆసీనుడిగా నిత్యము కూడా స్తుతింపబడుతున్నటువంటి దేవుణ్ణి కొనియాడుటకు మనం అసలు ఎవరమండి? మనం అసలు ఏ పాటి వారు? ఆలోచన చేశారు ఎప్పుడైనా? యెహోవాను సేవింపదగినటువంటి వాడు ఎవడు? అయినా 2 గంటలు మనం దేవుని సన్నిధిలో కూర్చొని త్యాగపూరితమైనటువంటి మనస్సు, త్యాగపూరితమైనటువంటి వ్యక్తిని అని మనం తలంచుకుంటూ ఉంటాం. మంచిదే, నేను కాదని అనను. అయితే ఈ 2 గంటల యొక్క ఆరాధనలో నీ యొక్క ప్రయాస, నీ భారము యొక్క కాడి తేలికగా మార్చుకొని ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళగలుగుతున్నావా? నా కాడి మీ మీద పెట్టుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఎవరితో చెప్తున్నాడయ్యా అంటే, మనం ఆయన వారము కనుక, ఆయన ప్రజలము కనుక, ఆయన వెంబడించేటువంటి వారము కనుక, ఆయన ద్వారాగా మేపబడుచున్న గొర్రెలము కనుక మనతో ఆయన మాట్లాడుతున్నాడు. నా కాడి మీ మీద పెట్టుకోనండి అమ్మా, నా యొద్ద నేర్చుకోనండి. ఈరోజు మనం ఏ కాడిని మోస్తూ ఉన్నామో, ఏ బి సి 3 విషయాలు మీకు చెప్తాను. యేసయ్య కాడి అసలు ఏమై ఉన్నది, మన మీద ఎందుకు ఆయన పెట్టి మనం మొయ్యాలి అని కోరుకుంటున్నాడో ఒక్క మాట మీరందరూ అలా చేతులు ఊపుతూ హల్లెలూయా అంటే తెలియచేసి ముగిస్తాను. మొట్టమొదటి కాడి, అసలు మనం మోసే కాడి ఏంటి చూడండి. తిమోతి మొదటి పుస్తకం 6వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుదాం. తిమోతి పుస్తకం 6:1. మొదటి తిమోతి పుస్తకం 6వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదవగలిగినప్పుడు
ఆ, ఆ, ఆ. దాస్యత్వపు కాడి క్రింద మనమందరం ఎక్కడున్నామంటండి? దాస్యత్వపు కాడి, మొట్టమొదటి కాడి వ్యక్తిగతముగా కుటుంబము మీద ఏలుబడి చేయుచున్నటువంటి కాడి దాస్యత్వపు కాడి. ఏ దాస్యత్వము కాడి మనం మోస్తూ ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేద్దాం. దేనికి నువ్వు దాసుడవైపోయావు? దేనికి నువ్వు దాసురాలుగా మార్చబడ్డావు? ఏ దాస్యత్వపు కాడిలో నువ్వు చిక్కుకొని దాని నుండి విడుదల లేక కొట్టుమిట్టాడుచూ ఉన్నావో పరిశీలన చెయ్యి. దేనికి దాసుడవైపోయావు? లోకానిక? దేనికి దాసురాలుగా మార్చబడ్డావు? శాపానిక? ఏ దాస్యత్వపు కాడిని నువ్వు ఇంకా మోస్తూ ఉన్నావు? చాలా మంది విడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ దాస్యత్వపు కాడిలోనే చిక్కబడి దాని నుండి బయటికి రాలేక నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఆలోచన చేద్దాం. మనం నీతికి దాసులము కదా. దాస్యత్వపు కాడిని దేవుడు విరిచి మనలను నీతికి దాసులుగా చేశారు కదా. మరి మనం ఇంకా ఎందుకు ఆ దాస్యత్వపు కాడినే మోస్తూ ఉన్నాం? ఆ కాడి విరిచివేయబడాలి. ఆ కాడి విరగొట్టబడాలి. అయ్యా, ఇంకా విడుదల పొందాలి అని అనుకుంటున్నానే కానీ దాని గురించి ప్రార్థన చేసుకోలేకపోతున్నానయ్యా. చాలామంది టీవీలకు దాసులైపోతూ ఉంటారు. చాలామంది త్రాగుడికి దాసులైపోతూ ఉంటారు. చాలామంది అబద్ధానికి దాసులైపోతూ ఉంటారు. ఇంకొంతమంది అనాలోచనకు దాసులైపోతూ ఉంటారు. ఇది ఒక కాడి. ఆ కాడిని మోస్తూ స్థలంలో ఉన్నావా? ఇంకొక మాటను కూడా మనం చూచినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యము, ఈ స్వేచ్ఛను అనుగ్రహించి క్రీస్తు మనలను విడిపించి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా మీరు ఆ కాడి క్రిందే చిక్కుకొనకుడి. మరలా మీరు ఆ కాడినే మోయొద్దు. ఆ కాడి ఇప్పుడు మీరు పోగొట్టుకొని స్వేచ్ఛ, స్వతంత్రత, మీరు విడిపించబడ్డారు. మీరు విడుదల పొందారు. విడుదల పొందినటువంటి మనము ఏ రీతిగా ప్రభువు నిమిత్తమై బ్రతుకుతున్నామో, ప్రభువు కొరకు ఏ రీతిగా సాక్షులుగా నిలబడుతున్నామో చూసుకోగలగాలి. క్రీస్తు మన నిమిత్తమై ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి ఈ స్వేచ్ఛను ఇచ్చి, చాలా మందికి స్వేచ్ఛ అనగానే ఏమండి, స్వేచ్ఛ అనగానే ఏం గుర్తొస్తూ ఉంటుంది మనకి? ఫ్రీడమ్. నేను ఫ్రీడమ్ అనుభవించేటువంటి వ్యక్తిని కదా. ఏదైనా మంచి విషయం మనం ఏదైనా ఎవరితోనైనా పంచుకున్నాం అనుకోండి, ఎవరితోనైనా చెప్పేమే అనుకోండి, వారు ఏమంటారు? నీది నువ్వు చూసుకో అంటారా? అంటారండి. ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా మాట్లాడతారు. ఏదైనా మంచి విషయాన్ని తెలియచేసి మంచి మార్గంలో నిలబెట్టాలి, నడిపించాలి అని మనం వారి క్షేమము మేలు కోరుకునే వారిగా, ఓ మంచి ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి అని అనుకుంటాం. కానీ వారు దూరం అయిపోతూ ఉంటారు.
ఆ దాస్యత్వపు కాడి క్రిందకే వెళ్తూ ఉంటారు. ఆ దాస్యత్వపు కాడిని మొయ్యటం వారికి ఇష్టం. విడిపించబడాలి అన్నది దేవుని ఇష్టం. చాలా మంది ఏది ఇష్టపడతా ఉన్నారయ్యా అంటే దాస్యత్వపు కాడి. అదే వారికి క్షేమంగా ఉంటుంది, అదే వారికి నచ్చుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ కాడిని విరిచి నేను మీకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాను. మరలా మీరు ఆ కాడి క్రిందకే వెళ్ళకుండా జాగ్రత్త పడండి. మరలా ఆ కాడి క్రింద చిక్కుకొనకుండా చూచుకోనండి. ఆ కాడి ఎలా ఉంటుందో తెలుసా? బరువుగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? నువ్వు మొయ్యలేవు తల్లి, చాలా బరువుగా ఉంటుంది. చూడండి ఆ పదాన్ని. రాజుల మొదటి పుస్తకం దినవృత్తాంతాల 2వ పుస్తకం 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, నీ తండ్రి నియమించిన కఠిన యొక్క దాస్యమును అతడు మా మీద ఉంచిన అది బరువైన కాడి. ఈ దాస్యం ఎలా ఉంటుందయ్యా అంటే వ్యక్తిగతంగా నువ్వు మొయ్యలేని బరువుగా మారిపోతూ ఉంటుందంట, బరువైపోతూ ఉంటుంది. ఆ దాస్యం అనేటువంటి కాడి ఇప్పుడు నీ మీద నుండి, నీ కుటుంబము మీద నుండి నువ్వు ఆరాధించుచున్న యేసయ్య తీసివేసి ఆయన కాడి నీ మీద, నీ కుటుంబము మీద పెట్టి నిన్ను నెమ్మదితో నింపునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దాస్యం అనే కాడి పోవాలి. నువ్వు దేనికి దాసుడు అయిపోతూ ఉన్నావో పరిశీలన చేయాలి. బరువైన కాడితో వచ్చావా ఈ స్థలంలోనికి? మోయలేని కాడితో ఈ స్థలంలోనికి వచ్చావా? ఏ కాడిని జీవితంలో పెట్టుకొని ఈ స్థలంలోనికి వచ్చి కన్నీరు మున్నీరైపోతూ ఉన్నావో? నీ కన్నీరు చూచేవారు ఇక లేరు అని దిగులుతో కూర్చొని ఉన్నావేమో. ఆ పాట కూడా ఒకటి ఉంది కదా, గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా. ఆ రీతిగా కూర్చున్నావేమో ఈ స్థలంలో. దాస్యత్వపు కాడిని మోస్తూ ఈ స్థలంలోనికి వచ్చేవేమో. కాడి తీసేవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో దేవుని హస్తము చాపబడి నీ దాస్యత్వపు కాడిని విరిచి ఖచ్చితముగా యేసయ్య కాడి నువ్వు మోసేటట్లుగా ప్రభువు నీ జీవితంలో నీకు ముందుగా నిన్ను నడిపించునుగాక. చూడండి, మరొక కాడిని కూడా చూద్దాం. మొదటి రాజుల పుస్తకం 12వ అధ్యాయము 14వ వాక్యం. మొదటి రాజుల పుస్తకం 12:14. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను, కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేస్తున్నాను. ఒక మనిషి మరొక మనిషి మీద పెట్టేటువంటి కాడి ఇది. మీరు అక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకటి దాస్యత్వపు కాడి, రెండవదిగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద పెట్టేటువంటి బరువైన కాడి, భారమైనటువంటి కాడి. ఏంటో తెలుసా? నిందైనా ఉండవచ్చు, అవమానకరమైనటువంటి స్థితిగా మాట్లాడే కాడి అయినా ఉండవచ్చు, నీ మరణాన్ని కోరుకునే కాడిగా ఆ కాడి మారొచ్చు. మరొక వ్యక్తి పైన పెట్టేటువంటి భారవంతమైనటువంటి కాడి. ఒకవేళ ఆ కాడిని మోసుకుంటూ ఈ స్థలంలోనికి వచ్చేవేమో. మొయ్యలేకపోతా ఉన్నావా?
10 నెలలు ఒక తల్లి తనకు అనుగ్రహింపబడినటువంటి కుమారుణ్ణి మోస్తుంది. అవునా? 10 నెలలు మోయబడినటువంటి ఏమండి ఆ బిడ్డ ఆ తల్లికి భారం కాదు, ఆ తల్లికి బరువు కాదు. ఆ బిడ్డకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, ఆ తల్లిని పోషించేటువంటి వయసు వచ్చిన తరువాత, ఆ తల్లిని బాగా చూచుకోగలిగినటువంటి స్థితి వచ్చిన తరువాత కూడా ఇప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డలకు ఏమైపోతున్నారో తెలుసా? భారం. ఏమైపోతున్నారండి? భారం, బరువు అయిపోతూ ఉన్నారు. నేను ఒకరోజు ఒక తల్లిని అడిగా, 10 నెలలు నువ్వు మోస్తున్నావు కదమ్మా, ఆ బిడ్డ నీకు భారం అవ్వలేదా అంటే, నాకు భారంగా లేడయ్యా. అమ్మ, నడవలేని స్థితిలో ఉన్నాడుగా బిడ్డ, నువ్వే ఆ బిడ్డను పోషించాలి కదా, మరి ఇప్పుడు నీకు భారంగా లేడంటే, ఇప్పుడు కూడా నాకు భారంగా లేడయ్యా. అమ్మ, మరణ పడకల మీద పోరాడుతున్నాడు కదా, 1 2 నువ్వే ఎత్తాలి కదా, నువ్వే తీసివేయాలి కదా, ఇప్పుడు నీకు భారంగా లేడా అంటే, ఇప్పుడు కూడా నాకు భారంగా లేడయ్యా. ఆ బిడ్డ ఆ తల్లికి భారం కాదు, కానీ ఆ బిడ్డకు ఆ తల్లి భారం. కారణం ఏంటయ్యా అంటే, మొయ్యలేకపోతున్నానన్నా, ఆ బరువైనటువంటి కాడిని భరించలేకపోతున్నానన్నా, ఆ బరువుని తేలిగ్గా మార్చుకోవాలి అని నేను దాన్ని ఏమంటారండి, వృద్ధాశ్రమమా, అందులో చేరుస్తున్నానన్నా. ఆలోచించేయాలి. బరువైన కాడి, ఒక మనిషి మరొక మనిషి మీద పెట్టేటువంటి కాడి, ఈ కాడి చాలా బరువైపోయిందంట. ఆ కాడిని తొలగించమని ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటూ ఉన్నారయ్యా, నీ తండ్రి మోయలేని కాడిని మా మీద పెట్టాడయ్యా, దానిని నువ్వు కొంచెం తేలికగా చెయ్యవా అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి వారిని ఏం చేయాలి? ఆదరించవలసినటువంటి రాజే, ఓదార్చవలసినటువంటి రాజే, నెమ్మదితో ధైర్యముగా పంపించవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నా తండ్రి మీ మీద పెట్టినటువంటి కాడిని మరి బరువుగా చేస్తున్నాను అన్నాడు. మరి బరువుగా చేస్తున్నాను. ఎంత బాధతో తిరిగి వెళ్ళుంటారండి వారు, అవునా కదా? ఒక కాడి ఉంది, ఆ కాడి ఈరోజు పోవాలి, ఆ కాడి ఈరోజు నీ మీద నుండి తీసివేయబడాలి. ఈరోజు నీ జీవితంలోనికి యేసయ్య కాడిని నువ్వు మొయ్యాలి. 1 దాస్యం అనే కాడి, 2 బరువైన కాడి. ఈ కాడి ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చూడగలిగినప్పుడు, నా దేశములో అష్షూరును సంహరిస్తాను, నా పర్వతముల మీద వాని యొక్క కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును. అదిగో 2వ కాడి ఏంటయ్యా అంటే, భారమైన కాడి. ఏ కాడండి? నా కుటుంబం నాకు భారం అయిపోయిందన్నా, వ్యక్తిగతంగా నాకు నేనే భారంగా ఉన్నానన్నా. ఎందుకమ్మా అంటే, పోషించలేకపోతున్నానన్నా. దాచుకున్న రూపాయి వ్యర్థమైపోతూ ఉంది. పిల్లలు అక్కరకు వచ్చారు, వారి సంపాదన వ్యర్థమైపోతుంది, నా యజమాని సంపాదన వ్యర్థమైపోతుంది, నా కష్టార్జితము వ్యర్థమైపోతుంది. భారం అయిపోతూ ఉన్నానన్నా, భారంగా మారిపోయారన్నా. ఇప్పుడు ఎవరమ్మా? నా ఆత్మీయులే. ఎవరమ్మా? నా బంధువులే. ఎవరమ్మా? నాకు తెలిసినటువంటి వారే. ఎవరమ్మా? నా తోబుట్టువులే నాకు భారం అయిపోయారు. ఎలా అంటే, ఒక భారమైన కాడిగా మారారన్నా, భారమైన బరువైన కాడిగా మారిపోయారన్నా. ఒకప్పుడు వారి మాట నాకు నవ్వును కలిగిస్తే, ఇప్పుడు వారి మాట తలుచుకొని దుఃఖంతోనే ప్రతిరోజు నా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నానన్నా. ఈరోజు భారం అయిపోయింది. అష్షూరు కాడి వలె భారముగా మారిపోయినటువంటి వారు నీ జీవితంలో లేరా?
భారవంతమైనటువంటి కాడి మొయ్యలేక బరువుగా ఈరోజు ఈ స్థలంలోనికి వచ్చేవేమో. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ బరువుని యేసయ్య తీసివేసి తేలికగా నీ హృదయాన్ని చేయునుగాక. నీ హృదయం తేలికైపోవాలి. ఈరోజు భారముతో వచ్చిన నీవు తేలికతో ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళాలి. తేలికగా. ఒకరోజు ఒక చోట ప్రార్థన సభ జరుగుతూ ఉంది. ప్రార్థన సభ జరుగుతున్నటువంటి ఆ సభలో చాలామంది పాల్గొన్నారు. ఆ సభలో వాక్యాన్ని అందించటానికి తెలుగు రానటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఇంగ్లీష్లోనే బోధిస్తాడు. ఆ వ్యక్తి మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మన ప్రాంతంలో సువార్తను ప్రకటించటానికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి తెలుగు రాదు, అర్థం కాదు. ఒక ట్రాన్స్లేషన్ అవసరమై ఉన్నాడు ఆ వ్యక్తికి. తెలుగులో ట్రాన్స్లేషన్ చేయటానికి ఒక వ్యక్తిని ముందుగానే సిద్ధపరచుకొని ఆ వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండగా ఈ వ్యక్తి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి విస్తారమైనటువంటి ప్రజలు అసలు ఎందుకు వచ్చారో తెలుసా? ఒరే, ఆ వ్యక్తి మన దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు, విదేశాల నుండి వచ్చాడు కనుక ఆ వ్యక్తిని చూద్దామని వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా. వాక్యం వినాలని కాదు, విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభు నాతో ఏం మాట్లాడతాడా అని ఆలోచనతో రాలా, ఆ వ్యక్తిని చూడటానికి వచ్చాడు. మీతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏం ప్రార్థనలే అమ్మా, ఏం మందిరములే అమ్మా, ఏం భక్తిలే అమ్మా, ఏం ముసుగులే అమ్మా, పట్టావులే అమ్మా బైబిలు అని చాలా రకరకాలుగా మాట్లాడతారు. కానీ వారు ఆదివారం వెళ్ళిపోతారు ప్రార్థనకి, 6 గంటలకే వెళ్తారు. వారి మాటలు విన్నా నువ్వు ఆగిపోతావు, వాళ్ళు ఆగరు. అవునా కాదా? వారి మాటలు వింటున్న నువ్వు నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటావు, వాళ్ళు పాడు చేసుకోరు. వారు నిన్ను పాడు చేసే ఒక ముళ్ళుగా మారతారు, కానీ వారు పాడవరు. ఎంతమందికి అర్థమైంది నా మాట? అర్థమైందా? వారు తెలియజేస్తారు నీకు. ఎందుకో తెలుసా? నువ్వు ఆగిపోతావు ఆదివారం, కానీ వారి ఇంటి వద్దకు నువ్వు వెళ్ళి చూచేటప్పటికి వారి ఇంటికి తాళాలు వేసి ఉంటాయి. ప్రక్కన వాళ్ళని అడుగుతావు, ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే వారు 6ంటికే ప్రార్థనకు వెళ్ళిపోయారుగా. అరే, వాళ్ళ మాటలు విన్న నేను దేవునికి దూరం అయిపోయానే, ఈరోజు ప్రార్థనకు దూరం అయిపోయానే, ఈరోజు దేవుడు నా కొరకు దాచి ఉంచినటువంటి ఆ మాటను పోగొట్టుకున్నానే. ఒక మాట చెప్పునా, ఈరోజు ఆదివారం నీకు విస్తారంగా ఒకవేళ ఇస్తాను అని నిన్ను పనికి ఈరోజు ఒకవేళ పిలిచారే అనుకుందాం. రేపటి నుండి నీతో సాతానికి పని లేదు, ఈరోజే నీతో సాతానికి పని. అందుకని ఈరోజు నీకు విస్తారంగా అన్నిటినీ నీ ముందు పడేస్తూ ఉంటాడు ఆదివారం. ఇది ఎవరి దినం? ప్రభు దినం. ఈ ప్రభు దినమందు నువ్వు దేవునితో గడపటం, దేవునితో ఆనందించటం సాతానికి ఇష్టం ఉండదు. అందుకని నీ ముందు విస్తారంగా వేస్తూ ఉంటాడు. అట్లా విస్తారంగా నీ ముందు పడేస్తూ ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? వెళ్తూ ఉంటావు, వాటిని ఏరుకుంటావు, విస్తారంగా వాటి కొరకు కష్టపడతావు, ప్రయాసపడతావు. ఈరోజు సంతోషిస్తావు నువ్వు. ఒరే, నేను ఎప్పుడు చూడనట్లుగా ఈరోజు నా జీవితంలో జరిగిందే అని ఆలోచిస్తావు. మంచిది. రేపటి దినాన నీతో పని ఉందా సాతానికి? మరలా రేపటి నుండి 6 దినాలు ఇక సాతానుతో నీకు పని లేదు. ఖచ్చితంగా నీతో ఎప్పుడయ్యా వాడికి పని అంటే ప్రభువులో నువ్వు ఆనందించేటప్పుడే. ఒక బరువుగా మారిపోతాడు, ఒక భారం పెడతాడు నీ మీద. ఇక రేపటి నుండి ఈ రోజు అంతయు నువ్వు సంపాదించిందంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నీకు అర్థం కాదు. ఈ ఒక్క రోజు నువ్వు బహుగా సంతోషిస్తావు, రేపటి నుండి అంతా నీకు దుఃఖమే, అంతా నీకు దూరం అయిపోతుంది. అరే, ఒక్క ఆదివారం నేను దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నానే, దేవుని సన్నిధికి దూరం అయిపోయానే. అందుకే 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నా ఆదివారాన్ని పోగొట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కోల్గేట్ కంపెనీ
నడిపించేటువంటి వ్యక్తి ₹1,00,00,000 ఇస్తాను అన్నా నేను దేవుని మందిరాన్ని పోగొట్టుకోను అని ఆదివారమే ఓ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రానికి గెస్ట్గా కోల్గేట్ కంపెనీ నడిపించేటువంటి యజమానిని పిలిస్తే ఆ వ్యక్తి రానని సున్నితంగా చెప్పేశాడంట. అయ్యా ఎందుకు రావయ్యా అంటే, ఈరోజు సండే నేను ప్రేయర్కి వెళ్ళాలి. ఎంతమంది కోల్గేట్ పేస్ట్తో ఏమండి బ్రష్ చేస్తూ ఉంటారు చెప్పాలి. ఆ కంపెనీని నడిపించేటువంటి యజమాని ఆదివారాన్ని పోగొట్టుకోడు, కానీ కోల్గేట్ పేస్ట్తో మొహం కడుక్కుంటారే వారు పోగొట్టుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ఆ కంపెనీని నడిపించే వ్యక్తి పోగొట్టుకోడు, కానీ అయ్యవండి మనం పోగొట్టుకుంటాం దేవుని మందిరాన్ని. అందుకే బరువైపోతూ ఉంది. ఆ బరువైనటువంటి కాడి ఈరోజు పోవాలి. ఆ బరువైనటువంటి ఆ భారము నీ కుటుంబము మీద నుండి, నీ అంతరంగంలో నుండి తొలగిపోవాలి. నువ్వు తేలికైపోవాలి. అందుకే 1 దాస్యం అనే కాడి, 2 భారమైన కాడి. ఏ కాడిని మోస్తూ ఈ స్థలంలోనికి వచ్చావు? ఏ కాడిని నీవు మొయ్యలేని స్థితిలో పెట్టుకొని ఈ స్థలంలోనికి వచ్చావు? ఇంకొక కాడి ఉంది, చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూచి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ మాట ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అనుభవించే మాటే. చూడండి, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరిచి, 3వ కాడి ఏంటో తెలుసా? బంధకాలతో ఉన్న కాడి. ఏ కాడి? బంధకాలు. ఏ బంధకాలు కలిగినటువంటి కాడి నువ్వు మోస్తూ ఉన్నావు? ఈ బంధకాలతో ఉన్నటువంటి కాడి ఎలా ఉంటుందో తెలుసా? చిక్కులు చిక్కులుగా, విడుదల లేనట్లుగా, విడిపించబడలేనట్లుగా, ఒక భయంకరమైనటువంటి చీకటి జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి నిన్ను చూచి నవ్వకపోయినా నవ్వుతున్నట్లుగా, ఏ బంధకాలు కలిగినటువంటి కాడిని మోస్తూ ఈ స్థలంలోనికి వచ్చావో? ఏ బంధకాలు ఉన్నాయండి నీ జీవితంలో? విడిపించబడలేనటువంటి బంధకాలు ఉన్నాయా? ఏ బంధకాలు ఉన్నాయి? బంధకాలు లేవా? బంధకాలతో బంధింపబడినటువంటి వ్యక్తి లేడా? వాటన్నిటిలో నుండి విడిపించగలిగినటువంటి యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నా కాడిని మీ మీద పెట్టుకొని నా యొద్ద నేర్చుకోండి. నా యొద్ద నేర్చుకోండి అయ్యా. మీ బంధకాలిక మీ జీవితంలో ఉండవు. మీ దాస్యం అనే కాడి మీ జీవితంలో మీ మీద ఏలుబడి చెయ్యదు. మీ భారమైనటువంటి కాడి మోస్తున్నటువంటి మీరు ఇక ఆ భారముతో రారు. బంధకాలు, బంధింపబడినటువంటి 2 గాడిద పిల్లలను మనం చూస్తాం బైబిల్లో. అంతవరకు యేసయ్య వాటి యొద్దకు రానంత వరకు అవి బంధకాలే. అవి బంధింపబడినటువంటి స్థితిలోనే ఉన్నాయి. ఎప్పుడు విడుదల పొందుతామా అని ఎదురు చూస్తున్నట్లుగా, ఎదురు చూపుల మధ్యలో ఉన్నట్లుగా. ఇందాక చెప్పాను కదా, ఆయన్ని చూడటానికి వస్తారు మందిరానికి, వాక్యం వినటానికి కాదు. వచ్చిన తర్వాత ఆయన చెప్పే వాక్యం అర్థం కాల. అది గమనించినటువంటి వ్యక్తి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తితో ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాడు. వాక్యం చెప్తున్నంతసేపు హల్లెలూయా ఆమేన్ అన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే వెళ్ళబోయే టయానికి మీకు ఒక 25 కిలోలు బియ్యం కట్టిస్తున్నాను, ఎంతమందికి కావాలో హల్లెలూయా చెప్పండి అన్నారు. ఎంతమందికి కావాలండి? చెప్పాలి. ఒక 25 కిలోలు బియ్యం కట్టిస్తున్నాడంట దైవజనుడు అనగానే, అంతవరకు వాక్యం అర్థం కాని నిద్రపోతున్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా లేచి హల్లెలూయా నాకు కావాలన్నారంట. ఈ దినాల్లో మనం అందరం కూడా
మనతో ప్రభు ఏం మాట్లాడతాడా అని రాము. ప్రభు మనతో ఉన్నాడా లేదా అని ఆలోచనాపూర్వకంగా ఇక్కడికి రాము. యేసయ్య నాతో ఉంటే చాలు కదా, యేసయ్య నా జీవితంలో ఉంటే ప్రతి కష్టమైన నాకు ఆశీర్వాదమే కదా. రాత్రంతా ప్రయాసపడ్డాడు, తెల్లవారితే ఇంటి వద్దకు వెళ్ళాలి, భార్యతో ఏం చెప్పాలి? పడ్డయ్యా చేపలు అంటే తలదించుకోవాలి కదా. అట్లాంటి స్థితిలో కూడా యేసయ్య వదిలిపెట్టలేదండి పేతురుని. తెల్లవారుచు ఉండగా నావ యొద్దకు వచ్చి, అయ్యా నీ నావలో నేను కూర్చుంటాను అనగానే ఆ వ్యక్తిని ఈ వ్యక్తి గుర్తుపట్టాడు. ఇతను బోధకుడు కదా, ఇతను ప్రభువు కదా, నా నావలోనికి వస్తానంటాడేంటి అని సరేనయ్యా అన్నాడు. రాగానే ఆ నావలోనికి అడుగు పెట్టిన వెంటనే పేతురు యొక్క జీవితము స్థితి, ఆ భారము తన జీవితంలో నుండి తొలగిపోలేదా? సుంకరి వద్దకు ప్రభు వచ్చినంతసేపు రానంతసేపు భారముతో ఉన్నటువంటి ఆ సుంకరి ప్రభు ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చాడో మందిరం బయటే మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి, అయ్యా ఈ వ్యక్తిలాగా నేను దశమ భాగం ఇవ్వలేకపోవచ్చు, ఈ వ్యక్తిలాగా నేను ఆస్తిమంతుణ్ణి కాకపోవచ్చు, ఈ వ్యక్తిలాగా నేను నీ సన్నిధిలో తండ్రి పరిచర్య చేయలేకపోవచ్చు, ఈ వ్యక్తిలాగా నేను జీవించలేకపోవచ్చు, బ్రతకలేకపోవచ్చు, నా భక్తి జీవితం ప్రార్థనా జీవితం ఈ వ్యక్తిలాగా ఉండకపోవచ్చు, కానీ నా జీవితంలో ఒక్కటి మాత్రం ఉందయ్యా, నా జీవితంలో ఒక్కటి మాత్రం ఉన్నదయ్యా, నాకు యేసు ఎవరో తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకు యేసు ఎవరో తెలుసు, నాతో నువ్వు ఉన్నావు అంతే, నాతో నువ్వు ఉన్నావు కనుక నేను ఈ వ్యక్తిలాగా బ్రతికినా బ్రతకకపోయినా, జీవించినా జీవించకపోయినా నువ్వు నాతో ఉన్నావు కనుక ఇది మొదలుకొని నా జీవితంలో ఉన్న భారమంతయు, భారమైన కాడిని విర్రగొట్టగలిగిన సమర్థుడవు నీవని నేను నమ్ముతున్నానయ్యా. పోలేదా భారం? తొలగిపోలేదా భారం? ప్రభువు అతన్ని చూడలేదండి, ఇతన్ని చూశాడు. ఆ భారం నీ జీవితంలో నుండి, ఆ బంధకాలు నీ జీవితంలో నుండి, ఆ కట్లు నీ జీవితంలో నుండి తెంచటానికే నీ వద్దకు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చుచున్నటువంటి సమర్థుడు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన యేసయ్య రానంత వరకు 2 గాడిదలు కట్టబడి బంధకాలలో ఉన్నటువంటి గాడిదలను చూచిన యేసయ్య అవి బంధకాలలో ఉండటానికి ఇష్టపడలేదు కదండి. మరి నిన్ను ఎలా ఇష్టపడతాడు? ఏ కాడితో వచ్చావు ఈ స్థలంలోనికి? ఆ కాడంతటిని తొలగించి యేసయ్య కాడిని నీ మీద పెడుతూ ఉన్నాడు. ఆ కాడి ఏంటో ఒక్కటి మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. 3 కాడులు చెప్పాను. దాస్యం అనే కాడి, భారమైన కాడి, బంధకాలు అనే కాడిని నువ్వు మోస్తూ ఈ స్థలంలోనికి వస్తే వాటిని విరిచి యేసయ్య కాడి నీ మీద, నీ కుటుంబం మీద ఆయన పెట్టి నిన్ను నెమ్మదితోనూ సమాధానముతోనూ నింపాలి అని కోరుకుంటున్నాడు. యేసయ్య కాడి అసలు ఏమై ఉన్నది? లూకా సువార్త ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే చూద్దాం, అందులోనే ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూద్దాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను రిజెక్టెడ్, ఆ మాట మీరు గమనించాలి, తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటంటే సిలువ కాడి మోయుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ కాడి? సిలువ కాడి. ఈ సిలువ కాడి మోసే ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము తనను తాను రిజెక్టెడ్ చేసుకోవాలి, ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటము అంటే తిరస్కరించుకోవటం. నీ ఆలోచన మరుగైపోవాలి,
నీ ఉద్దేశాలు మరుగైపోవాలి, నీ తలంపులు మరుగైపోవాలి, నీవు అనేటువంటి ఆ యొక్క భావన తొలగిపోవాలి. ఎప్పుడైతే నీవు 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 అనే భారము నీలో నుండి తొలగిపోతుందో అప్పుడు యేసయ్య తన యొక్క సిలువ కాడి నీ మీద పెట్టి, ఏ కాడంటే అండి, అయ్యా సిలువ కాడి కన్నా ఈ దాస్యం అనే కాడే బెటర్ కదా, సిలువలోనే శ్రమ ఉన్నది కదయ్యా, సిలువలోనే శోధన ఉన్నది కదయ్యా, సిలువలోనే మరణం ఉన్నది కదయ్యా, సిలువలోనే అయ్యా తనను తాను నేల మట్టుకు తగ్గించుకునేటువంటి జీవితం ఉన్నది కదయ్యా, సిలువలో నేను బ్రతకలేనట్లుగా జీవితం ఉన్నది కదయ్యా. నాకు ఈ సిలువ జీవితం వద్దయ్యా, ఈ సిలువ బ్రతుకు నాకు వద్దయ్యా, ఈ సిలువ జీవితాన్ని నేను మొయ్యలేనయ్యా అనేవారే ఎక్కువైపోయారు. కానీ దినాలలో ఆ సిలువను హత్తుకొని ఆ సిలువ మీద యేసయ్య రూపాన్ని చూస్తూ, ఆ సిలువ మీద యేసయ్య మన కొరకు పొందిన గాయాలను చూస్తూ, ఆ సిలువ మీద యేసయ్య మన కొరకు పొందినటువంటి ఆ చిత్రవదను గుర్తు చేసుకుంటూ, నిలువెల్లా నలిగిపోయిన ఆయన జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, నాకు ఈ సిలువ కావాలి, నేను ఈ సిలువ కాడిని మోస్తాను, ఈ సిలువను నేను వెంబడిస్తాను, మోస్తూ ఆయనను వెంబడిస్తాను అనేవారు ఎంతమంది ఉన్నారండి. అందుకే యేసయ్య అంటున్నాడు, నా సిలువ కాడి మీరు మోసి నా యుద్ధ నేర్చుకోనండి. ఏ కాడంటే అండి, ఈ సిలువ కాడిని మోసే ప్రతి వ్యక్తి తనను తాను ఫస్ట్ రిజెక్టెడ్ చేసుకోవాలి. నేను అనే భావన పోయి మేము అనే ఆలోచన రావాలి. ఈ రోజుల్లో చాలామంది నేను అనే ఆడంబరమైన జీవితమే ఎక్కువైపోయింది, మేము అనే భావన లేదు. యేసయ్యను మరుగు చేస్తూ ఉన్నారు, వారిని వారు కనపరుచుకుంటూ ఉన్నారు. చాలాసార్లు నేను మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు, కొన్ని మాటలు వింటూ ఉన్నప్పుడు వారు మరుగైపోతూ ఉన్నారు, వారు కనబడుతూ ఉన్నారు, యేసయ్య మరుగైపోతూ ఉన్నాడు. అయ్యో యేసయ్య ఇందుకొరకు కాదు కదా ఏర్పరచుకుంది, పిలుచుకున్నది, ఇందుకొరకు కాదు కదా తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించుకుంది. యేసయ్యను కనపరిచి మనం మరుగైపోవాలి కదండి. సిలువ అనగానే తగ్గింపు కదండి, సిలువ అనగానే దీన మనస్సు కదండి, సిలువ అనగానే విధేయత కదండి. ఆలోచించేయండి. యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా మిమ్మలను రాజుగా చేయాలి, రాజుగా ఉండాలి, రాజుగా మిమ్మలను ప్రత్యేకించుకోవాలని కోరుకుంటున్నామయ్యా, మీరు మా మీద రాజుగా ఉండండి అంటే యేసయ్య వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడంట, బాధతో వెళ్ళిపోయాడంట. ఇన్ని రోజులు నేను ఇదా మీకు నేర్పించింది. అసలు రాజుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదండి. రాజుగా ఉండటం అందులో ఉన్న సంతోషం కోసం కాదు ఆయన వచ్చింది. నేల మట్టుకు తగ్గించుకొని ఒక మాట అంటాడు, సిలువను యేసు సహించెను, తన నామము బట్టి జ్యేష్ఠుల ఏమండి నీతి మార్గమున నన్ను ఎందుకు సహించాడంటే అండి, సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై. ఎందుకు సహించాడండి సిలువను ఆయన? సిలువ కాడి ఎంతమంది మొయ్యాలి అని ఈరోజు ఆశపడుతున్నారు? ఒకసారి చేతులు చూపిస్తారా? అయ్యా దాస్యం అనే కాడిని, భారమైన కాడిని, బంధకాలలో బంధింపబడినటువంటి కాడిని విరిచిన యేసయ్య కాడిని నేను మొయ్యటానికి ఇష్టపడుతున్నాను అన్న వారందరూ చేతులు చూపించండి. ఎవరికి ఇష్టం లేదా? సిలువ కాడిని మొయ్యలేరా? అయితే ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి,
ఎవరిని బలవంతముగా మొయ్యమని ఆయన చెప్పే దేవుడు కాదు. ఫస్ట్ మీరు ఇది గుర్తుంచుకోవాలి. లైవ్లో వింటున్నటువంటి వారు కూడా సిలువ యొక్క కాడిని ఏ వ్యక్తి మీద బలవంతంగా పెట్టే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. బలవంతంగా మొయ్యమని మోపించే దేవుడు కాదు. నీకు ఇష్టమైతే ఆయనను వెంబడించాలి అనే ఆలోచనతో నువ్వు ఉంటే, నువ్వు ఆయనను నిజముగా గ్రహించి తెలుసుకుంటే, నువ్వు నీ మీద ఆ సిలువ కాడిని ఎత్తుకొని మొయ్యి. అంతేకాని బలవంతంగా మోపించే యేసయ్య కాదు కదా మనం ఆరాధించే దేవుడు. చదవండి ఆ పదాన్ని. మత్తయి సువార్త 27:32, 27వ అధ్యాయం 32వ వాక్యం. మత్తయి సువార్త. వారు వెళ్ళుచూ ఉండగా సీమోను అను ఒకడు కనబడెను. ఆయన సిలువ మోయుటకు అదిగో అతనిని బలవంతము చేసిరి. బలవంతముగా మోసేటువంటిది కాదు సిలువ. బలవంతముగా నీ మీద పెట్టబడేది కాదు సిలువ. నువ్వు ఇష్టముగా మోస్తే, నువ్వు ఇష్టపడి సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడిస్తే, నువ్వు ఇష్టపూర్వకముగా యేసయ్య సిలువ కాడిని మోయటానికి అంగీకరిస్తే, అప్పుడు నీ మీద, నీ కుటుంబం మీద ఆయన కాడిని మోపి ఆ 3 కాడులను విరిచి నిన్ను తేలికతో నింపుతాడు. నువ్వు సిలువ కాడిని మొయ్యటానికి బలవంతముగా ఎత్తుకోవద్దు. బలవంతముగా ఎత్తుకొని మోసేది కాదు సిలువ కాడి. సిలువ అనగానే నీకు గుర్తు రావాల్సిందేంటో తెలుసా? దాని మీద తులువగా వేలాడిన యేసయ్య జీవితం గుర్తుకు రావాలి. నీ కొరకు విలువలేని వ్యక్తిగా ఏ రీతిగా వేలాడదీయబడ్డాడో జ్ఞాపకం రావాలి. నిలువెల్లా నీ కొరకు ఏ రీతిగా చిత్రవదను అనుభవించాడో జ్ఞాపకం రావాలి. సిలువ అనగానే మరణం, సిలువ అనగానే శ్రమ. కానీ దాస్యమనే కాడిని మొయ్యటానికి ఇష్టపడే నీవు, భారమైన కాడిని మొయ్యటానికి ఇష్టపడే నీవు, బంధకాలతో ఉన్నటువంటి కాడిని మొయ్యటానికి ఇష్టపడే నువ్వు సిలువ కాడిని మొయ్యటానికి ఇష్టపడు. ఆ కాడి నీకు సంతోషం ఇస్తుందేమో, ఈ కాడి శ్రమలలో తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలలోనైనా నిన్ను విడిచిపెట్టని కాడి, మరణంలోనైనా నిన్ను వదలని కాడి, అసమాధానంలోనైనా నీకు దూరం అవ్వని కాడి సిలువ కాడి. దానిని మొయ్యి. బలవంతంగా వద్దు, నువ్వు సహించు. చివరి మాట హెబ్రీ పత్రిక 12:2 చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచి చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తండి. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై సిలువను సహించి ఆసీనుడయ్యాడంట. నువ్వు సిలువను, ఆ కాడిని మొయ్యగలిగినప్పుడు దేవునితో నువ్వు ఉంటావు. యేసయ్యతో యుగయుగాలు నువ్వు ఉంటావు. యుగయుగాలు నువ్వు జీవించగలుగుతావు. యేసయ్య దేవుని యొక్క కుడి పార్శ్వమందు సింహాసనము మీద ఏ రీతిగా ఆసీనుడయ్యాడో, నీవు కూడా యేసయ్యతో యుగయుగాలు జీవించగలుగుతావు. అందుకని నువ్వు సిలువ కాడిని మొయ్యి. ప్రతిరోజు ఆయనను వెంబడించు. అలా వెంబడించే నిన్ను నీవు తిరస్కరించుకో. నీ ఆలోచన ఒకవేళ ఉంటే ప్రక్కన పెట్టే. నీ జ్ఞానము యేసయ్య ఎదుట ఒకవేళ అది పని చేయదు అని గమనించు.
నీలో ఏది ఉన్నా సరే దానిని తీసివేసి ఒక్క మాట ప్రభుతో అను. ఆయన ఆ మాట కొరకే ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన, యేసయ్యా నాకు ఏమీ చేత కాదయ్యా, నాకేమీ రాదయ్యా. నువ్వు ఎప్పుడైతే ఆ మాట అనగలుగుతావో ఆ మాట కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మాట కొరకు ఆయన కనిపెడుతూ ఉంటాడు. గడిచిన రాత్రి ఒక్క మాట చెప్పాను, నాకు భలే నచ్చింది ఆ పదం. అపోస్తులుల పుస్తకం 12వ అధ్యాయం 23లో అనుకుంటా, 21 నుండి చూడమ్మా. నియమింపబడినటువంటి దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించి న్యాయపీఠము మీద కూర్చొని వారందరికీ ఉపన్యాసము చేసి, జనులు ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేశారు. అది బా నేను మాట్లాడుతుంటే జనులు ఏ రీతిగా ఏల వేస్తున్నారా, ఏ రీతిగా కేకలు వేస్తున్నారా, ఏ రీతిగా నన్ను పొగుడుతున్నారా, ఏ రీతిగా నన్ను ఘనపరుస్తున్నారు, ఏ రీతిగా నా వైపు చూచి చప్పట్లు కొడుతున్నారు అని ఆలోచన చేశాడే కానీ తనకు జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచలా. తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడో తెలుసా? అందుకే మనం ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకొని, అయ్యా నాకేమి చేత కాదయ్యా, నాకేమీ రాదు ప్రభువా, నేను పోరాడలేకపోతున్నాను, నేను శ్రమలో ఉన్నానయ్యా, కానీ నువ్వు విడిపించడానికి నాకున్నావు చాలు, నువ్వు విడిపించగలిగిన సమర్థుడవు అని. ఇది నా జ్ఞానము చేత, నా బలము చేత కాదయ్యా, ఇది నీ శక్తి చేత, నీ ఆత్మ చేత ఈ కార్యము జరుగుతూ ఉన్నది అని ఎప్పుడైతే దేవుని పైన నీ భారం వేసి నీ విశ్వాసం అంతటిలో దేవుణ్ణి ముందుంచి నువ్వు మరుగైపోతావో, ఆ విషయం కొరకు ఆ సందర్భం కొరకు ఎదురు చూస్తున్నాడండి యేసయ్య. ఇతను చూడండి, హేరోదు రాజు ఏమనుకుంటున్నాడు? తనను తాను గణపరుచుకుంటూ ఉన్నాడు. మరుగు చేసేసాడు దేవుడు. అందుకే సిలువ కాడిని నువ్వు మోసేటప్పుడు సహనం నీకు చాలా అవసరమై ఉన్నది. శ్రమ ఉంటుంది, యుద్ధం ఉంటుంది, మరణం ఉంటుంది. వాటన్నిటినీ లెక్క చేయకుండా యేసయ్య సిలువ మోసే నీ జీవితంలో ఆయనే కడ వరకు, తుది శ్వాస విడిచేంత వరకు నీకు తోడుగా ఉండునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభువు మన జీవితాలలో ఫలభరితముగా మార్చునుగాక. దయచేసి అందరూ తలలు ఉంచి కన్నులు మూయండి. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ముందుంచబడినటువంటి నీ మాటలు నిజమే. మేము నీ వారమయ్యా, నీవు మా దేవుడవై ఉన్నావు. ఈ పూట దాస్యం అనే కాడి, భారమైన కాడి, బంధకములతో ఉన్నటువంటి కాడి, వాటన్నిటినీ విరచి, వాటన్నిటినీ నా నుండి తొలగించి, నా కుటుంబము మీద నుండి వ్యక్తిగతముగా నేను మోయిచున్న ఆ కాడిలో నుండి నన్ను విడిపించి నీ సిలువ కాడి మోసే కృపనిచ్చావా తండ్రి. ఎంతోమందికి లేని ధన్యత నీ సిలువను నేను మోయుట ఏంటి ప్రభువా? నేను అర్హుడిని కాదు కదయ్యా. సిలువను మోయుట అంటే ఎందరికో లేని ధన్యత కదయ్యా, నాకు ఇచ్చావా తండ్రి. సిలువను ఎత్తుకొని సిలువను మోయిచున్నటువంటి నాతో మాతో నీవు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి
నీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీ పాదపీఠం మీద వ్రాలిపోతూ ఉన్నాను, మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రం. బలవంతముగా కాదయ్యా, ఇష్టపూర్వకముగా మీ కాడిని, సిలువ కాడిని మోయుటకు వచ్చినటువంటి మాతో మీరు మాట్లాడారు. మీరు మాకు తోడయుండి మా కొరకు నీవు దాచి ఉంచినటువంటి నాయన ఆ సింహాసనమునకు చేరేంత వరకు కూడా ప్రభువా, మమ్ములను మేము విధేయతతోనూ, మమ్ములను మేము తగ్గింపుతోనూ, మమ్ములను మేము సిలువకు సాక్షులుగా నాయన మార్చుకునే కృపనివ్వమని వేడుకుంటున్నాం. సిలువ కాడిని మోసే మమ్ములను చూచి అనేకులు నవ్వుతున్నప్పటికీ, సిలువను గూర్చిన వార్త లోకానికి వెర్రితనముగా, సిలువకు ఈ దినాలలో అనేకులకు శత్రువులుగా మారిపోతున్నారే తప్ప ఆ సిలువను ఎవ్వరూ కూడా ఇష్టపడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మాకైతే ఈరోజు విన్నటువంటి వర్తమానాన్ని బట్టి నీ సిలువను మరింతగా నాయన మోస్తూ, నీ సిలువ స్వార్థను అందనటువంటి వారి ఎదుట మేము సిగ్గుపడకుండా ధైర్యముగా బోధించేటువంటి కృపతో మమ్మలను బలపరిచి వాడుకోనమని, వచ్చినటువంటి నీ బిడ్డలను వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయన భారమైన కాడి, దాస్యమనే కాడి, బంధకాలతో ఉన్నటువంటి కాడిని విరవండి. వారి కుటుంబాలలో జరుగుతున్నటువంటి శుభకార్యాలకు మీరు తోడై ఉండండి. మీ సన్నిధిని మీరు తోడుగా ఉంచండి. ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్ళకుండా నీవు నాయన నీ బిడ్డలకు తండ్రి తోడై ఉండి ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి మంచి ఆరోగ్యాలతో మీరు నింపి మహిమను పొందమని ప్రార్థిస్తాం. వాక్యం విత్తిన నీ దాసుని కూడా మరింతగా మరుగు చేసుకొని అనేక బలమైనటువంటి వర్తమానాలతోనైనా మీరు నీ దాసుని నాయన వాడుకొనమని, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారిని కూడా తండ్రి, వారి కుటుంబాలకు నాయన అందించినటువంటి ఈ సువార్త వారికిని వారి కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మీరు మార్చి అయ్యా నీవే మహిమను పొందమని, ఇంతవరకు మీ సన్నిధిని తోడుగా ఉంచావు. ఇక మీదట జరగనై ఉన్నటువంటి నాయన కూడికలకు, ప్రార్థనలకు మీ సన్నిధిని తోడుగా ఉంచాము. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, ఆయన యొక్క సమాధానము మన కాడి అంతటిని విరిచి యేసయ్య కాడిని మన మీద పెట్టి ఆయన యుద్ధ నేర్చుకునేటువంటి కృపలో అంతము వరకు కూడా మనలను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.